నేను గొడవ పడితే నువ్వు అలగడం కామన్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నువ్వే గొడవ పడి నువ్వే అలుగుతావేంటి? చూడు, బేసిక్గా నన్ను చూసి మా ఊర్లో కుక్కలు కూడా భయపడతాయి. అంత వైలెంట్ హిస్టరీ ఉంది నాకు. ఏదో జడ్చుకుంటావని చెప్పి నా ఒరిజినల్ ఫేస్ చూపించట్లేదు. ఈ మాణిక్యం లాంటి ముఖం వెనక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది. మర్యాదగా మాట్లాడు. జస్ట్ జోక్ చేశా, నువ్వు సీరియస్ తీసుకో. అసలు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? నీకన్నా మానితేనయం. కనీసం ఎందుకు ఫీల్ అయ్యేదో చెప్పేది. నువ్వైతే మహా దారుణం. అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేని గొడవలో నువ్వే రచ్చ చేసి మళ్ళీ నువ్వే మాట్లాడవు. అజిత్గా పాపం రా నువ్వు. కీస్ తీసుకుంటే బండి ఎలా స్టార్ట్ చేయాలి ఐషు? కీసివు, కీసివు ఐషు. అరే కీసు అడిగితే అలిగావు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. కీసివు. ఎవరు సార్ మీరు? ఇప్పుడు ఈ డ్రామాలన్నీ వద్దు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఎవరండి మీరు? సరే, నువ్వు ఫీల్ అయినట్టున్నావు. నా వల్ల అయింటే ఐఎమ్ సారీ. సారీ ఎందుకు చెప్తున్నావు? ఏమో నాకు తెలీదు. కీస్ ఇస్తావని. అదే సారీ ఎందుకు చెప్తున్నావో చెప్పు, అప్పుడే కీస్ ఇస్తాను. ఇందాక భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందని ఓవర్ యాక్షన్ చేశాను దానికా? ఇందాకేమన్నావురా? నాకంటే అనిత బెటరా? నా అనిత మరి నేనేంటి పరాయిదానా? అంటే ఇందాకేదో ఫ్లోలో అయినా స్లోలో అయినా నీ నోట్లో నుంచి రావాల్సిన పేరు నాది మాత్రమే. ఏంటి? అదే నా అనిత కాదు, నా ఐషు. ఓకే, ఇప్పుడు దారిలోకొచ్చావు. కీస్ తీసుకొని ఆట ఆడించాను. ఇంకొకసారి ఇలా చేసావనుకో, నా అనిత అంట, నా అనిత నీ పాకెట్లో గాంజా వేసేసి పోలీసులకు పట్టించేస్తా చెప్తున్నా. అమ్మ దుర్మార్గురాలా. ఎవరన్నా భర్తను రక్షించుకోవాలనుకుంటారు కానీ శిక్షించుకోవాలనుకుంటారా? ఇక్కడెవ్వరు సతీ సావిత్రులు లేరు భర్తల కోసం ఫైట్ చేసి యముడి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి. ఎక్కువ చేసావనుకో యముడి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తా చెప్తున్నా. ఇదిగో వెళ్ళి బండిది. సరే. అజిత్, బాస్ పిలుస్తున్నాడు. నన్నా? నిన్నే. సార్. యా, కమ్ ఇన్సైడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అజిత్. పిలిచారంట కదా సార్, చెప్పండి. అజిత్, ఐఎమ్ థింకింగ్ టు టర్మినేట్ యూ. అదేంటి సార్, ఏదో క్లయింట్ విజిట్కి యూఎస్ పంపిస్తున్నట్టు అలా నవ్వుతూ చెప్తున్నారు? నవ్వుతూ చెబితే చేదు విషయమైనా బాగుంటుందని సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో చదివాను. అందుకే ఎలాగో సరైన ప్రాజెక్ట్స్ లేవు, స్టాఫ్ కూడా ఎక్కువ మంది అయిపోయారు. సార్ నాకు మొన్నే పెళ్ళైంది సార్. మొత్తం అప్పులో కూరుకుపోయాను. మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్. ఒకటి చేయగలను. చెప్పండి సార్. నేను టర్మినేట్ చేస్తాను అనుకో, నీ కెరియర్కి ప్రాబ్లం అవుద్ది. సో నువ్వే రిజైన్ చేసే బెస్ట్. నేను రిజైన్ చేస్తే 1 month శాలరీ ఇస్తారు. అదే మీరు తీసేస్తే 3 months ఇవ్వాలి. అదేదో మీరే చేయండి. ఏమైందిరా, దొబ్బులు దొబ్బాడా? జాబ్ నుంచి దొబ్బేయమన్నాడు రా. ఎందుకురా? వర్క్ ఎక్కువ లేదంట. నేను ఎక్స్ట్రాలా కనిపిస్తున్నాను వాడికి. అదేంట్రా అజిత్, చేసేదంతా నువ్వే కదరా. అదేంటి, ఏం చేస్తున్నావు? ఈరోజు వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళమన్నాడు. ఆడు చెప్పడం ఏంటి, నువ్వు చేయడం ఏంటి? నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. మా నాన్న అప్పటికీ చెప్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చూసుకోరా, కాన్స్టెంట్గా ఉంటుందని. నేనే వినలేదు. అజిత్ సార్, బయట ఎవరో అమ్మాయి వచ్చారు, మీకు కావాల్సిన వాళ్ళని చెప్పారు. అరే, మీ వైఫ్ అనుకుంటా. ఇప్పుడు ఏం చెప్తావు? ప్రస్తుతానికైతే ఏం చెప్పనురా. ఏంటి ఇంకా రాలేదు? ఉద్యోగం తీసేసినా ఇంకా ఉద్యోగం చేస్తున్నాడా ఏంటి?
ఇది ఎక్కడుంది అంటే హాయ్ అజిత్, ఏంటి బాధగా ఉన్నావు? మీ కొత్త ఆవిడతో పడట్లేదా? లేదా కొత్త ఉద్యోగం దొరుకుతుందో దొరకదా అనా? కొత్త ఉద్యోగమా? ఏంటి ఇంకా అర్థం కాలేదా? నిన్న ఈ కంపెనీలో రికమెండ్ చేసింది నేను అండ్ మీ బాస్ మా మామయ్య, అది మర్చిపోకు. ఇన్స్టాలోనే నిబ్బీలు ఉంటారు అనుకున్నా, ఇలా ఎదురుపడతారు అనుకోలేదు. అంటే ఏంటి ఇప్పుడు నీ కాలు పట్టుకొని బతిమలాడుకోవాలా? అయ్యో, ఫస్ట్ కౌంటర్కి కాలు పట్టుకుంటే నేను ఫీల్ అవుతాను కదా. నీకు ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. చూడు, నువ్వేం చేసినా నేను చెక్కు చెదరను. కొడితే కృంగిపోవడానికి నేనేమన్నా నీ పాత ప్రియుడు అజిత్ కృష్ణ అనుకున్నావా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కదా, మేము గట్టిపడ్డాం. కాలేజ్లో రౌడీజం ఇక్కడ పనికిరాదు. చాలా చేస్తుంటాను, చూస్తుంటావుగా. చూపించు, నాకు ఎగ్జైటింగ్గానే ఉంది. నీకెందుకే అంత బాధ? వాడెవరితో ఉంటే నీకెందుకు? మోసం చేసే వాళ్ళ గురించి మనకెందుకు? ఐశ్వర్య, 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 నీతో కొంచెం మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నా. అరే, ఒకసారి నీతో నేను మాట్లాడాలి. నీతో ఒక విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నోరుందిగా? నోరుంది, కానీ ధైర్యమే లేదు. అదొచ్చినప్పుడు పిలు. ఆగు ఐషు. ఆ అనితుందే, ఆ అనితుంది కదా, అనిత, తనే నాకు ఉద్యోగం ఇప్పించింది. ఓకే. నువ్వు వెళ్ళి దాన్ని కొట్టావు, ఆ రాక్షసేమో నా మీద రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు నా జాబ్ పోయింది. ఏంటి? అలా చిరాగ్గా చూడక ఐషు. నాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళ బాబాయే బాస్ అంట. ఏదో లాస్ వచ్చిందని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వు ఫ్రెండ్లీగా ఉండమన్నావని ఈ సిచ్యువేషన్ మొత్తం నీకు చెప్తున్నా. ఇట్స్ ఓకే. అయినా నాకు తొందరగానే జాబ్ వచ్చేస్తుందిలే. 3 months శాలరీ కాంపన్సేషన్ కింద ఇచ్చారు. మా నాన్నకు కూడా చెప్పా, ఏదో ఒకటి సెట్ అయిపోద్దులే. మామయ్య గారికి ఎందుకు చెప్పావు? అంటే అలా కాదు, మనం ఎలాగోలా పెళ్లి చేసేసుకున్నాం. మన దాన్ని బట్టి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. చూడు అజిత్, ఇలా ప్రతిదానికి నువ్వు నన్ను వేట్ చేసి మాట్లాడుతుంటే ఇంకెప్పుడు మనం ఇద్దరం ఒకటవుతాం? అరే, నాకు డబ్బులు ఇచ్చే గుణం లేదనుకుంటున్నావో, లేదా నా దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు రుణపడకూడదు అనుకుంటున్నావో నాకు తెలీదు. నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐ నీడ్ టు క్లియర్ వన్ థింగ్. పొరపాటునో నిజంగానో ఇది నా స్థానం. నేను నీ భార్యని అజిత్.
ఈ కష్టం మన ఇద్దరిది. నేనేదో నీ దగ్గర సాయం తీసుకుంటే లోకం అయిపోతాను కాదు, కానీ అది అజత్, తెలియని వాళ్ళకిస్తే దానం, తెలిసిన వాళ్ళకిస్తే సాయం, మన అనుకున్న వాళ్ళకిస్తే బాధ్యత. ఇది నా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ ఐషు. ఏంటి ఆలోచిస్తున్నావు ఇంకా? ఆ రాక్షసి మొన్నేదో సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు నవ్వుతూ చెప్పింది. నేను కూడా నవ్వుతూ చూసుకుందాం రా అనేసా. ఇప్పుడు ఆ విజువల్స్ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. బా, నువ్వు దాని మాటలు నమ్మావంటే దాని మొహంలోనే నువ్వు కూడా బక్క చిక్కిపోతావు. మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, పో పో. సరే. అజిత్, నీకోసం చికెన్ చేశాను. ఐ థింక్ నీకు సరిపోతుంది అనుకుంటా. మరి నువ్వు చికెన్ తినవా? ఆ, నీ ఒక్కడి కోసమే చేసా, ఇద్దరికి సరిపోదు. సరిపెట్టుకోవాలి. ఇది నా స్థానం, నేను నీ భార్యని, ఇది మన కష్టం అని చెప్పావు కదా. హోయ్, ఎమోషన్తో చెప్పిన మాటలంత కామెడీ చేస్తే ఆగస్టు 15 రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని బ్రిటిష్ భాషలో చెప్పినంత పాపం రా. సరే సర్లే. అసలు నువ్వు భలే వండుతావు ఐషు. అవునా? అచ్చు వంటలకులాగే. ఇంకొకసారి సీరియల్ రిఫరెన్స్ తీసావంటే నేను సీరియల్ కిల్లర్ అయిపోతా చెప్తున్నా. ప్రపంచంలో చాలా మంది మాస్టర్ షెఫ్లు ఉన్నారుగా, వాళ్ళతో పోల్చొచ్చుగా. పోనీ మీ అమ్మతో పోల్చొచ్చుగా. మా అమ్మ ఇంత బాగా వంట చేయదు. ఆ విషయం మా అమ్మే ఒప్పుకుంటుంది. ఏంటి సార్ మళ్ళీ ఆలోచన యాత్రకు వెళ్ళినట్టున్నారు? అదేం చేస్తుందో అని కొంచెం భయంగా ఉంది. ఏహే, అదేమన్నా ప్రేతాత్మనా తరాలు దాటిన పగ తీర్చుకోవడానికి? అసలు దాని ఒంట్లోనే ఆత్మ ఉండనట్టుంటుంది. అలా కాదు, కానీ మూసుకొని తిను. నాకెక్కువైపోయింది. అందుకే మూసుకొని తినాలంటారు. సర్లే, కాసేపు వాకింగ్కి వెళ్దామా? అమ్మో, వాకింగా? ఇప్పుడు నాకు అంత ఓపిక లేదా ఇషు. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు అజిత్. పద వెళ్దాం. రా. నైట్ వాక్స్ బాగుంటాయి కదా, కానీ రోజు ఇలానే నడిస్తే బోర్ కొట్టదా? ఇదేమైనా సినిమానా రోజుకొక పని చేయడానికి? జీవితం ఇలానే ఉంటుంది. ఎందుకలా భయపడుతున్నావు? అంటే ఆ అమ్మాయి అనితలాగుంటేను. దాని బొంద. అది నిజంగా అనిత అయ్యుంటేనా దాని పీక మీద కాలేసి తొక్కేదాన్ని. ఐశ్వర్య, వద్దమ్మా, గొడవలు వద్దమ్మా. నువ్వు ఒక్కసారి చంప మీద కొట్టినందుకే అది నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. ఈసారి జైల్లో పెట్టిందనుకో, వండడానికి నీకు మొగుడు, తినడానికి నాకు బిర్యానీ, రెండూ ఉండవు. ఇంత భయం ఉన్నోడివి ఎందుకురా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిలాగా ఛాలెంజ్లు ఇస్తురాదానికి? మనం అంత గట్టిగుంటేనే అలా అయిపోతుంది. అదే తగ్గామనుకో చెలరేగిపోద్ది. మరి నా దగ్గర ఎందుకు తగ్గుతావు? ఏమో ఎందుకో, నేను బయటకు ధైర్యంగా ఉన్నా లోపల భయపడుతుంటా. ఇంతకుముందు ఎవరి దగ్గరైనా ఇలా తగ్గావా? ఐ మీన్ ఇలా ఎవరిదైనా షేర్ చేసుకున్నావా? అంటే మా అమ్మతో షేర్ చేసుకున్నా. బేసిక్ సివిక్ సెన్స్ ఉండదు. చూడు వాటిలో ఎలా పడేశారు. బేసిక్ సివిక్ సెన్స్ లేనిది నీకు. బాటిల్ కనిపిస్తే అలా తన్నకూడదు, చెత్తబుట్టలో పడేయాలిగా. ఆహా, రోడ్లో ఉన్న చెత్త అంతా తీయాలంటే నేనే చెత్త వ్యాన్ వేసుకొని తిరగాలి. ఓయ్, నా బాటిల్ ఎందుకు కొట్టావు? ఆహా, నీ బాటిలా? ఏయ్. ఏయ్.
దెబ్బ ఏమైనా తగిలిందా? ఆహా. తగిలిందని చెప్పాల్సింది. ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడిని. అయితే తగిలింది, ఎత్తుకో. అయ్యో ఇషు. అమ్మా, అయ్యో, నడుం నొప్పి. బాబోయ్, నా నడుం విరిగిపోయినట్టుగా ఉంది. ఏం కాదులే, తగ్గిపోతుంది. ఏంటి, అప్పుడు అలసిపోయావా? హ్మ్. ఇంకా చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ దీపికాని ఎత్తుకొని గుడిమెట్లు ఎక్కినట్టు నన్ను ఎత్తుకొని తిప్పుతావు అనుకున్నా. అప్పుడు నేను నిజంగానే పోతానేమో. గుడ్ నైట్. హాయ్ అనిత. ఆ రోజేదో కోపంలో చేశాను. ఐఎమ్ రియలీ సారీ అనిత. నువ్వెంత బతిమలాడినా మీ ఆయనకు ఉద్యోగం మళ్ళీ రాదు. సరే, ఉద్యోగంలో నుంచి తీయించేశావు కదా, కనీసం ఇప్పుడైనా నిజమేంటో తెలుసుకో. అసలు ఆ రోజు ఏం నేను జరిగిందంటే వినను. సరే, నన్ను కొట్టావు కదా, ప్లీజ్ అజిత్ జోలికి రాకు. మా మా తప్పేం లేదు. పెళ్ళం మొగుల్లో సగం భాగం అంటారు, అందుకే నిన్ను కొట్టాను. నువ్వు వచ్చి నా కాలు పట్టుకున్నా కూడా నేను వాడిని అంత ఈజీగా వదలను. వాడంతటి వాడు చచ్చేలా చేస్తాను. నైస్, మంచిగా చెప్తే వినేలా లేదే పాప. ఓకే, చెయ్యి. నువ్వు అజిత్ని టార్గెట్ చెయ్యమ్మా. చెప్తున్నా చెల్లాయ్, నీలో నొక్కి నొక్కి కొట్టడాలు నాకు రావు. తొక్కకుంటూ పోవడాలే. చూస్తావా? నీ జాబ్ పోయినట్టు మెయిల్ వచ్చింది కదా, సరిగ్గా చూసుకో. వాట్? నీకు ఉద్యోగం పోతే ఏమవుతుందో నాకు తెలీదు. మా ఆయనకు పోతే మాత్రం నేను చూసుకోగలను. దట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీవన్ హ్యాస్ అ వీక్నెస్ డార్లింగ్. తెలుగులో నాట్టుగా చెప్పాలంటే ప్రతి మనిషికి ఒక బొక్కు ఉంటుంది. లింక్డ్ఇన్లో నీ గురించి సెర్చ్ చేస్తే తెలిసింది, నీ కంపెనీ మేనేజర్ ది గ్రేట్ కార్తిక్ సుబ్రహ్మణ్యం నా ఎక్స్. అప్పుడే కనుక్కుంటే తెలిసింది, జాబ్ రెసిషన్స్ ఏమో జరుగుతున్నాయంట కదా. ఎవరెవరిని పీకెద్దామా అని ఆరటంగా ఎదురు చూస్తుంటే ఓ వీర అనిత ఉందని రికమెండ్ చేశాను. ఉద్యోగానికి ఉద్యోగం పోయింది. ఇకపై నీ పీత తెలివితేటలు నా దగ్గర చూపించావే అనుకో, వేడి వేడి నూనెలో వేయించేస్తా. నాతో పెట్టుకోకే. ఇదిగో పాప, నా గురించి తెలుసుకోవాలంటే వాళ్ళని వీళ్ళని అడిగి టైం వేస్ట్ చేసుకోకు. నా పేరు ఐశ్వర్య, ఉండేది గచ్చిబౌలి. నాకు బాగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ. నేను విపరీతంగా తింటాను, సినిమాలు బాగా చూస్తాను. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలనుకుంటా కదా. నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను. గుడ్ బై.